శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే రోజులవి. ఒకసారి ఉత్తర దేశపు పండితుడొకడు రాయల వారి సభకు వచ్చాడు. పరాయి దేశపు పండితుడిని రాయలు అతడిని నిండు సభలో గౌరవించారు. అయితే ఆ పండితుడు, నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీ ఆస్థానంలోని పండితులు సమాధానాలు చెప్పాలి, లేకుంటే మీరంతా నాకు కప్పం కట్టాలి అంటూ ప్రశ్నలను ఇలా అడిగాడు. ఆకాశానికి భూమికి మధ్య గల దూరం ఎంత? రెండవ ప్రశ్న, ఆకాశంలోని నక్షత్రాలు ఎన్ని? మూడవ ప్రశ్న, ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది? ఈ 3 ముళ్ళ వంటి ప్రశ్నలు, వీటికి సరి అయిన జవాబులు చెప్పాలి అని అన్నాడు. అందరూ అతని వంక విచిత్రంగా చూశారు. అప్పుడు వికటకవి అయిన తెనాలి రామలింగడు లేచి ఈ విధంగా బదులిచ్చాడు. మొదటి ప్రశ్నకు జవాబు ఇలా చెప్పాడు. ఒక పెద్ద సైజు దారపు ఉండ తీసుకొని అతనికిచ్చి, ఇది భూమికి ఆకాశానికి మధ్య దూరానికి సరిపోతుంది, మీకంత అనుమానంగా ఉంటే మీరు ఆకాశానికి వెళ్ళి పట్టుకోండి అని అన్నాడు. అప్పుడు పండితునికి ఏమానాలో తోచక నోరెళ్ళబెట్టాడు. ఇక రెండవ ప్రశ్నకి సమాధానం, నేను ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్కించి చూశాను. ఒక బలిసిన గొర్రెకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి, కావాలంటే మీరు లెక్కించి చూడండి అని అన్నాడు. దానికి పండితుడు గుడ్లప్పగించి అతని వంక చూశాడు. ఇక మూడో ప్రశ్నకి సమాధానం, ఇక చివరిది, ఈ ప్రపంచంలో ఆడ మగ వారి పట్టిక వేసివ్వడానికి నేను సిద్ధమే, కానీ నేను లెక్కించే సమయంలో కొత్తగా ఎవరూ పుట్టడము మరణించడము జరగరాదు, మీరు ఏర్పాటు చెయ్యండి అని అన్నాడు. దానికి ఆ పండితుడు ముక్కు మీద వేలేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు రామలింగుని అభినందిస్తూ వెన్నుచరిచారు. సభలోని వారంతా చప్పట్లు చరిచారు. తానే తెలివైన వాడినని విర్రవీగి రాయల వారిని సభికులను అవమానపరిచినందుకు ఉత్తర దేశ పండితుడు చెంపలేసుకొని రాయల వారిని క్షమాపణలు కోరాడు. రాయలు ఒక ముత్యాల హారాన్ని రామలింగనికి బహుమానంగా ఇచ్చాడు. అయితే రామలింగడు ఆ హారాన్ని పండితునికి ఇచ్చాడు. పండితునికి గర్వం పనికిరాదు, గర్వం వల్ల పాండిత్యం అణగారిపోతుంది అని చెప్పి ఆయన్ని సాగనంపాడు. ఇక కథలోకి వెళితే, గంగాపురంలో నివసించే వీర్రాజు గజదొంగ దారి దోపిడీలు చేస్తూ బ్రతికేవాడు. వీర్రాజు పేరు వింటేనే అందరూ భయపడేవారు. గంగాపురం చుట్టూ అడవి ప్రాంతం కావడం వలన దొంగలకు అనువుగా ఉండేది. వీర్రాజు చెట్టు చాటున మాటు వేసి వర్తకుల వద్ద నుండి డబ్బు దోచుకొని అడవిలోకి పరిగెత్తేవాడు. ఒకవేళ వారి వద్ద డబ్బులు నగలు లేకపోతే వారిని దేహశుద్ధి చేసి కానీ వదిలేవాడు కాదు. వీర్రాజు ఎప్పట్లాగానే ఒక చెట్టు చాటున మాటు వేసి ఎవరైనా వస్తారా అని ఎదురు చూడసాగాడు. దూరంగా ఒక వ్యక్తి అటువైపు వస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరికి రాగానే వీర్రాజు చెట్టు చాటు నుండి బయటకు వచ్చి కత్తి చూపుతూ, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి వెళ్ళు, లేకపోతే నీ ప్రాణాలు దక్కో, త్వరగా డబ్బు తీ అంటూ బెదిరించాడు. ఆ వ్యక్తి వినయంగా, అయ్యా, నేను వైద్యుణ్ణి, గంగాపురంలో ఓ పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే వెడుతున్నాను, నా వద్ద ఈ మందులు తప్ప ఇంకేమీ లేవు అన్నాడు. వీర్రాజు నమ్మక అతన్ని పూర్తిగా సోదా చేశాడు. ఒక్క పైసా కూడా దొరకలేదు. డబ్బు దొరకకపోవడంతో అతని వద్ద ఉన్న మందు సీసాలు లాక్కొని వాటిని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది అని అనుకున్నాడు. ఆ మందులు లేకపోతే ఆ పిల్లవాడు బ్రతకడని దయచేసి ఆ మందు సీసాలు ఇమ్మంటూ బ్రతిమలాడాడు వైద్యుడు. వీర్రాజు అతని మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక వైద్యుడు వీర్రాజును తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీర్రాజు ఇంటికి చేరుకున్నాడు. అంత అర్ధరాత్రి వేళ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం చూసిన వీర్రాజు మనసు కీడును శంకించింది. భయపడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో మంచంపై వీర్రాజు కొడుకు అచేతనంగా పడుకొని ఉన్నాడు. మంచం పక్కన కూర్చున్న వీర్రాజు భార్య ఏడుస్తూ ఉంది. వీర్రాజుకి ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఏం జరిగిందో అడుగుదామనుకుంటుండగా పక్కనే ఉన్న వైద్యుడు వీర్రాజును గుర్తుపట్టి, ఓ, ఈ పిల్లవాని తండ్రి తమరేనన్నమాట అన్నాడు వైద్యుడు కాస్త వేటకారంగా. అవునన్నట్ల తలూపాడు వీర్రాజు. అప్పుడు వైద్యుడు, చూసావా వీర్రాజు, నీ దొంగతనం కారణంగా నీ కొడుకు ప్రాణాలు పోయాయి. అప్పుడే ఆ మందు నీ కొడుక్కి ఇచ్చి ఉంటే ప్రాణాలు దక్కాయి. ఏం చేస్తాం, ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు. ఇప్పటికైనా గ్రహించావా దొంగతనం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో? తను చేసిన దొంగతనం తన కొడుకు ప్రాణం తీసింది. ఇంతకుముందు ఎన్నో దొంగతనాలు చేసి ఎంతోమందిని బాధ పెట్టాను, ఎంతమందిని కష్టాల పాలు చేశాను, ఎంతమంది ప్రాణాలు తీశాను అని అనుకున్న వీర్రాజు ఇంక ఎప్పుడూ దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. దేవగిరి గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేది. వాటిల్లో పిల్లకోతి పవనం కూడా ఒకటి. అది మహా తింగర్ది. అల్లరి చేష్టలు మానుకోమని చెప్పినా వినేది కాదు. నదికి ఒకవైపున చెట్టు మీద నుంచి మరోవైపు ఉన్న చెట్టు మీదకి దూకుతూ ఉండేది. ఆ ఆట ప్రమాదకరమని మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు. ఒకసారి ఆ పిల్లకోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది. కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం ఎవరూ చేయలేదు. ఇంతలో ఆ నీళ్లలోనే ఉన్న ఓ పెద్ద చేప పవనాన్ని వీపు మీదకి ఎక్కించుకుని, ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడటం అంది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు? వచ్చు అంటూ బడాయికిపోయింది పిల్లకోతి. ఈదుకుంటూ ఒడ్డుకు చేరకుండా అరిచావెందుకు మరి అంది చేప. ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను. ఎంతలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు. నువ్వెలాగూ నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా, ఆ మాత్రం దానికి నేను ఇది కష్టపడటం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం. సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేపకు కోపం తెప్పించింది. దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్లలో పడేసింది. వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయిని ఆసరా తీసుకుని ఊపిరి పీల్చుకుంది. ఎలాగో అలాగా కోతుల గుంపును చేరుకుంది. అహంకారంతో ఈత వచ్చినట్లు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. ఇప్పటి నుంచి మీ మాట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం, నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు.
తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. అనగనగనగా ఒక అడవిలో ఒక మేక ఉండేది. దానికి 7 పిల్లలు ఉండేవి. మేక ఒకరోజు అడవిలోకి వెళ్ళాలనుకుంది. అప్పుడు మేక పిల్లలను దగ్గరకు పిలిచి, పిల్లలు, నేను అడవిలోకి వెళ్తున్నా, వచ్చే వేళకు ఆలస్యం అవుతుంది. కాబట్టి తలుపు వేసుకొని ఇంట్లోనే ఉండండి. ఎవరు పిలిచినా తలుపు తీయవద్దు. ముఖ్యంగా ఆ దొంగ తోడేలు ఉంది చూశారు, దాని విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది. బయటకు వెళ్ళిపోయింది. మేక అడవిలోకి వెళ్ళిందో లేదో తోడేలు మేక ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టింది. పిల్లలు, నేను వచ్చేశాను, తలుపు తీయండి అని అరిచింది. అయితే తల్లి పిలుపు కాదని తోడేలు పిలుపని మేకలు గుర్తుపట్టేశాయి. అమ్మో, నువ్వు తోడేలువి, నీ గొంతు గుర్తుపట్టలేమనుకున్నావా? మా అమ్మ గొంతు మాకు బాగా తెలుసు. నువ్వు దొంగ తోడేలువి, మమ్మల్ని తినేయాలని ఇక్కడికి వచ్చావు. మేం తలుపు తీయం, వెళ్ళిపో అని అరిచాయి. తోడేలు తప్పు గ్రహించింది. అక్కడి నుంచి పారిపోయి ఒక చెరువు దగ్గరకు వచ్చి బాగా పళ్ళు కాయలు తిని మేకలాగా అరవడం నేర్చుకుంది. మళ్ళీ మేక ఇంటి దగ్గరకు వచ్చింది. పిల్లలు, నేను అడవి నుంచి వచ్చేసాను, తలుపు తీయండమ్మా అని అరిచింది. ఈసారి నిజంగా అమ్మ వచ్చిందని మేక పిల్లలు అనుకున్నాయి. తలుపు తెరుస్తామని తలుపు దగ్గరకు వచ్చాయి. ఇంతలో తలుపు సందులోంచి తోడేలు గిట్టలు కనిపించాయి. అమ్మో, ఈ దొంగ తోడేలు మన అమ్మలాగా గొంతు మార్చి పిలుస్తోందిర్రా అని మేక పిల్లలు అనుకున్నాయి. ఓస్ దొంగ తోడేలు, నీ దొంగ వేషాలు మాకు తెలియవని అనుకున్నావా? నువ్వు గొంతు మారిస్తే కనుక్కోలేమనుకున్నావా? అదిగో తలుపు సందులోంచి నీ కాలు కనపడుతోంది. మా అమ్మ కాలు తెల్లగా ఉంటుంది. మేము తలుపు తీయం, వెళ్ళిపో అని అరిచాయి. ఈసారి తన ఎత్తు పారనందుకు విచారిస్తూ తోడేలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈసారి ఎలాగైనా సరే మేకపిల్లలను మాయ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడరాదు అనుకుంది. తోడేలు చాలాసేపు ఆలోచించి మేకలాగా తన కాలు కనిపించేలా కాలుని పిండిలో ముంచి మేక ఇంటి దగ్గరకు వెళ్ళింది. పిల్లలు, నేను మీ అమ్మను, అడవి నుంచి వచ్చేసాను, తలుపు తీయండిరా అని పిలిచింది. అది తమ తల్లి గొంతేనని
మేకపిల్లలు భ్రమపడ్డాయి. అయితే ఎందుకో మళ్ళీ అనుమానం వచ్చింది. మా అమ్మవే అయితే నీ కాళ్ళు చూపించు అన్నాయి. తోడేలు వెంటనే తలుపు సందులో నుంచి తన కాలును చూపించింది. కాలు తెల్లగా ఉండటంతో నిజంగా తా అమ్మే వచ్చిందనుకొని మేకపిల్లలు సంతోషంగా తలుపు తెరిచాయి. అంతే, తోడేలు లోపలికి ఒక్క ఉదుటును దూకి ఒక మేకపిల్లని పట్టుకొని మింగేసింది. పక్కనున్న చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. ఈలోపు అడవి నుంచి మేక తిరిగి వచ్చింది. చెట్టు కింద తోడేలు ఉండటం గమనించి పిల్లలనన్ని తినేసి ఉంటుందని అనుమానించింది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకొని వచ్చి తోడేలు కడుపుని కసాకసా కోసింది. పిల్లలన్నీ మే మే అంటూ బయటకు వచ్చాయి. తర్వాత తోడేలు పొట్టలో రాళ్ళు వేసి కుట్టేసింది. పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తోడేలుని కిటికీలో నుంచి చూస్తూ కూర్చున్నాయి. కొద్దిసేపు అయ్యాక తోడేలుకు మెలకువ వచ్చింది. నిద్రలేస్తూనే దానికి బాగా దాహం వేసింది. నీళ్లు తాగేందుకు పక్కనున్న నదిలోకి వెళ్ళింది. నదిలోకి దిగి నీళ్లు తాగేందుకు వంగింది. అయితే కడుపులో ఉన్న రాళ్ళు బరువుకు నదిలో పడిపోయి కొట్టుకొని పోయింది. దీన్నంతా కిటికీల నుంచి గమనిస్తున్న మేకపిల్లలు బాగా శాస్తి జరిగింది అని చప్పట్లు జరిచాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.